కేవలం చంద్రబాబును ముఖ్యమంత్రి చేయాలన్నదే ఈనాడు రామోజీ ఏకైక లక్ష్యం. అందుకే సీఎం జగన్ ప్రభుత్వంపై కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారు. ఈనాడులో అబద్ధాలనే కథనాలుగా అచ్చేస్తున్నారు. తాజాగా విశాఖ చెన్నై కారిడార్ పైన విషం చిమ్మారు రామోజీ. విశాఖ చెన్నై కారిడార్పై ఈనాడు రామోజీ విష కథనాన్ని వచ్చేసి అడ్డంగా దొరికిపోయారు. అసలు నిజమేంటంటే ఈ రోజుకు కూడా ఈ కారిడార్లో జరిగిన పనులు 64.82% మాత్రమే. కానీ చంద్రబాబు అధికారం నుంచి దిగిపోయే నాటికే 78.5% పనులు పూర్తయిపోయాయంటూ అబద్ధాలను వచ్చేశారు రామోజీ. నిజానికి చంద్రబాబు సీఎంగా ఉండగా ఈ కారిడార్లో జరిగిన పనులు 25.70% మాత్రమే. మిగతా పనులన్నీ వైఎస్ జగన్ ప్రభుత్వం చేసినవి. విశాఖ చెన్నై కారిడార్లో మొత్తం 8 ప్రాజెక్టులను 2,629 కోట్లతో మొదలుపెట్టారు. అందులో చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయే నాటికి కేవలం 194 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. కానీ 2,459 కోట్లు ఖర్చు చేశామంటూ ఈనాడులో రాసుకున్నారు. 170 కోట్ల బిల్లుల పెండింగ్లో రాష్ట్ర వాటా కింద 36 కోట్లు చెల్లించకపోవడంతో పనులు ఆగిపోయాయంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిపై మరోసారి విషం కక్కారు. వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చాక 1,082 కోట్లు చెల్లించడమే కాకుండా మరో 1,078 కోట్ల విలువైన పనులు వేగంగా జరుగుతున్నాయి. అయినా బాబు గ్రాఫిక్స్ రాజధానిలాగా కారిడార్ గత ప్రభుత్వ హయాంలోనే పూర్తయిపోయిందని రాసేసుకున్నారు రామోజీ. నిజానికి కారిడార్ మొదటి దశ పనులు గత ఏడాది జూన్ 30 కల్లా పూర్తి కావాలి. కోవిడ్ మహమ్మారి వల్ల లాక్డౌన్తో కొంతకాలం పనులు ఆగిపోయాయి. ఆ కాలంలో సొంత ఊళ్లకు వెళ్లిపోయిన కూలీలు తిరిగి రాకపోవడంతో పనులు ఆలస్యమయ్యాయి. ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ఆసియా డెవలప్మెంట్ బ్యాంకు తొలిదశ గడువును మరో ఏడాది అంటే ఏడాది జూన్ 30 వరకు పొడిగించింది. కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన 32 కోట్ల 61 లక్షల్ని ఈ నెలాఖరులోగా విడుదల చేస్తోంది. పెండింగ్లో ఉన్న 154 కోట్ల విడుదల ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. అంతేకాదు తొలిదశ పనులపై సంతృప్తి వ్యక్తం చేసిన ఏడీబీ రెండో దశ కింద 1,468 కోట్ల విలువైన ప్రాజెక్టు పనులకు అప్పు ఇవ్వడానికి ముందుకొచ్చింది. ఆ మేరకు ప్రభుత్వంతో ఒప్పందం కూడా చేసుకుంది. ఆగిపోయిన పనులు తిరిగి మొదలుపెట్టేలా కాంట్రాక్టర్లతో ప్రభుత్వం చర్చలు జరుపుతుంటే నోటీసులతో బెదిరిస్తోందంటూ రామోజీ తన వక్ర బుద్ధిని చాటుకున్నారు. నాయుడుపేట క్లస్టర్లో 95% పనులు పూర్తయ్యాయి. వాస్తవాలు ఇలా ఉంటే వైఎస్ జగన్ ప్రభుత్వంపై బురద జల్లడంలో భాగంగా విశాఖ చెన్నై కారిడార్పై అసత్య కథనాన్ని వచ్చేసింది.